సార్ నమస్తే సార్. నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం సార్. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? 100% రతన్ టాటా గారికి భారతరత్న అనేది ఇవ్వాలి. ఎందుకు అంటే ఎస్పెషల్లీ టాటా గ్రూప్ అనేది ఆల్మోస్ట్ 150-170 ఇయర్స్ నుంచి మార్కెట్ లో ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే రతన్ టాటా గారు ఎస్పెషల్లీ ఈవెన్ యుఎస్ ఫార్మ్స్ కూడా టేక్ ఓవర్ చేసుకున్నారు ఇక్కడ. అదే విధంగా కోవిడ్ టైంలో మీరు గమనిస్తే మీకు బాగా తెలిసి ఉంటుంది, దేశం కోసం నా కంప్లీట్ గా నా అసెట్స్ ఏవైతే ఉంటాయో టాటా గ్రూప్ అవి మొత్తమైనా కూడా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి హీఈస్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పర్సన్ హూ సెడ్ లైక్ దట్ అనమాట. సో 100% మీరు ఏదైతే అడుగుతున్నారో అది రతన్ టాటా గారికి భారతరత్న అనేది 100% ఇవ్వాలి. అండ్ మోర్ ఓవర్ ఆయన ఆల్మోస్ట్ 80+ లో ఉన్నారు. ఆయన ఉన్నప్పుడే ఇప్పుడు గౌరవం అనేది దక్కితే మంచిదని నా ఫీలింగ్. తన సోషల్ యాక్టివిటీస్ చాలా చేస్తుంటారు. ఇప్పటి వరకు భారతరత్న ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి ఉండదు సార్? అది గవర్నమెంట్ అనేది రీథింక్ చేసుకోవాలి. అలాంటి పర్సన్ కి ఈవెన్ ఎస్పెషల్లీ ఎర్లియర్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ వాళ్ళు థింక్ చేసుకోవాలి. ఎందుకు అంటే రతన్ టాటా గారికి ఆల్మోస్ట్ ఒక 70 ఇయర్స్ ఉన్నప్పుడు 65 ఇయర్స్ ఉన్నప్పుడే ఇచ్చుంటే బాగుంటుంది. ఎందుకు అంటే మీకు రేంజ్ రోవర్ కార్స్ తెలుసు కదా, ఆ కార్స్ కూడా టాటా గ్రూప్ టేక్ ఓవర్ చేసుకుంది అనమాట. ఇప్పుడు ఈవెన్ టాటా గ్రూప్ ఐడి కార్డ్స్ వేర్ చేసేసేసి యుఎస్ లో కూడా జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండర్ టాటా గ్రూప్ అన్నమాట. నమస్తే అన్న. నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి అయితే చిన్న క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నాము. దాని గురించి మీ అభిప్రాయం ఏందన్నా? ఇవ్వాలి రతన్ టాటా గారికి. ఎందుకంటే నా ఒక ఇంటర్వ్యూ చూశాను ఆయనది. ఏమనంటే ఇక్కడ నుంచి ఫారిన్ వెళ్ళడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పారు. కానీ ఇక్కడే మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏదైనా చేస్తే దాంట్లో నెంబర్ 1 గా చేయాలి, అలా మనం డెవలప్ అవ్వచ్చు అని చెప్పి ఆయన చాలా ఇన్స్పైర్ గా తీసుకుని ఆయన ఇక్కడ ఇండియాలోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం, అట్లాంటి మనకి స్టీల్ గానీ అవి చాలా వాటిలలో ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ లో కూడా తక్కువ రేటుకి అందించడం, అంటే కార్లలో కాంపిటీటర్ లో కూడా సేఫ్టీ ఎక్కువ పెట్టించి మంచి మంచి మోడల్స్ తీసుకురావడం చాలా ఉన్నాయి. ఇవ్వడానికి నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. నేను కూడా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి. సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నా కూడా ఇంకా ఇంతకు వరకు ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే అదానీ అంబానీ అట్లాంటి వాళ్ళు అనుకోండి ఏదో పొలిటికల్ పార్టీ సపోర్ట్ ఉంటది. టాటాకి అట్లాంటి సపోర్ట్ ఇట్లా ఏం లేదు కదా. అంటే ఉన్నా కూడా అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయడం, ఆయన ఓన్లీ సర్వీస్ బేస్డ్ గా ఉంటారు. ఎటైనా అప్పుడు లాస్ట్ టైం కరోనా అప్పుడు గానీ ఎక్కడైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ డెవలప్ కానీ ఏరియాలలో కానీ ఇన్వెస్ట్ చేయడం కానీ అట్లాంటి వాటికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆయన మంచి డిసిషన్స్ ఉంటాయి దేశానికి ఉపయోగపడేటివి. ప్లస్ జియో లాంటి వాళ్ళు రేట్లు పెంచినా కూడా వాళ్ళని ఆ రేట్లు కంట్రోల్ చేయడం కోసం వీళ్ళు కూడా తక్కువ పెట్టి చేయడం అట్లాంటివి బాగా చేస్తున్నాడు. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. నమస్తే అండి. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏందన్నా? రావడం కరెక్టే అండి. ఆయన సర్వీసెస్ కానివ్వండి, చారిటీస్ కానివ్వండి, ఆయన ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఆయన కంపెనీస్ ద్వారా ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా ఇండియాని పైకి తీసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు. అంటే మోటార్ ఫీల్డ్ నుంచి సాఫ్ట్వేర్ ఫీల్డ్ వరకు కానివ్వండి, లేకపోతే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కానివ్వండి, సైన్స్ పరంగా కానివ్వండి, ఆయనకు ఎంత సాధ్యమో అంత చేస్తున్నాడు. సో అతను ఫ్యామిలీ పరంగా కానీ అతను సెల్ఫిష్ గా ఎప్పుడు యాక్ట్ చేయలేదు. సో అతను పెళ్లి కూడా చేసుకోకుండా చాలా ట్రై చేస్తున్నాడు. అంటే ఇండియాని ఎలా డెవలప్ చేయాలి, యూత్ ని ఎలా డెవలప్ చేయాలి, ఇండియాని డెవలప్డ్ కంట్రీగా చూడాలని ఆయన కోరిక. సో ఆ విధంగా అతనికి భారతరత్న ఇవ్వచ్చండి. అతను ఎన్ని సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నా ఇప్పటి వరకు భారతరత్న ఎందుకు ఇవ్వలేదు అంటారు సార్? మేబీ భారతరత్న ఇవ్వడం అనే దానికి మోటో ఏముందో మనకు తెలియదండి. బట్ అతను అర్హుడే. నమస్తే అన్న. నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి అయితే మనం ఒక క్యాంపెయినింగ్ అయితే నిర్వహిస్తున్నాం సార్. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఇవ్వచ్చు. ఎందుకంటే ఆయన చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. చాలా మంది పేదవాళ్ళకి చాలా తన ఆస్తి కూడా ఇప్పుడు ఇది ఇవ్వాలనుకుంటున్నారు. సో తనకి భారతరత్న ఇవ్వడంలో తప్పేం లేదు. ఎందుకంటే కంపెనీస్ చాలా వరకు ఆయనే చాలా హెల్ప్ చేస్తున్నాడు, చాలా మందిని కేర్ తీసుకున్నాడు, చాలా చేస్తున్నాడు కాబట్టి ఇవ్వచ్చు. నమస్తే అన్న. నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏందన్నా? ఇవ్వాలండి. తనైతే దేశానికి చాలా చేస్తున్నాడు. ఇంకా మనకు కార్స్ కూడా తక్కువ రేట్లోనే ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇంకా చాలా మంది తను సంపాదించే 100% లో తను 50% దానం చేస్తున్నాడు. అట్లా చేస్తున్నాడు కాబట్టి తనైతే అర్హుడు, కన్ఫర్మ్ అర్హుడు.
నమస్తే అన్న. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి మేము క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇవ్వచ్చండి భారతరత్న రతన్ టాటా, ఎందుకంటే ట్రస్ట్లు ఇవన్నీ చారిటీ ఇవన్నీ ఉన్నాయి కదా, చేస్తున్నారు కదా, ఇవ్వచ్చు. ఇప్పటి వరకు ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి ఉండొచ్చు సార్? అంటే ఏ ప్రభుత్వం వచ్చినా చేసినా అడగలే, చెప్పలే. మేబీ రతన్ టాటా కొంత పాత వాళ్ళకే తెలుసు, ఆయన కొత్త వాళ్ళకి యూత్ కు తెలియదు. అట్లా కొన్ని మీడియాల ద్వారా కొన్ని సేవలు చేస్తున్నారు తెలిస్తే ఇంకా జనాలల్లా ఎక్కువ ఇది వస్తుంది అనమాట, సపోర్ట్ చేస్తారు. నమస్తే అన్న. నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం సార్. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఇవ్వచ్చు సార్. ఆయన మంచి హృదయం ఉన్న మనిషి, ఆయన సంఘ సేవ చేస్తున్నాడు, ఖచ్చితంగా రావాల్సిందే భారతరత్న. నమస్తే అన్న. నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి అయితే మేము క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దాని గురించి మీ అభిప్రాయం ఏందన్నా? మంచిదే చెప్తాం. దానికి చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అయితే దానికి ఇవ్వడం కరెక్టే అంటారా? కరెక్టే, ఇవ్వచ్చు, మంచిదే.